తాజా అంశాన్ని చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బస్సు కోసం నిల్చున్న వారిపైకి వాహనం దూసుకెళ్లింది. ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నాడి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని సాతంరాయి బస్ స్టాప్ వద్ద బస్ కోసం ప్రయాణికులు వెయిట్ చేసిన క్రమంలో ఒక బుల్లారో వాహనం అతివేగంగా ఢీకొనడంతో కూడా అక్కడికక్కడ 2 మహిళలకు సంబంధించి కూడా మృత్యువాత పడడం జరిగింది. వెంటనే స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటస్థలం చేరుకొని అక్కడ మృతదేహాలని ఇటు ఆసుపత్రికి తరలించడం, అదేవిధంగా జాతీయ రహదారి కావడంతో కూడా ఇది బెంగళూరు జాతీయ రహదారి కావడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం జరిగింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడ వాహనాన్ని తొలగించి తర్వాత ఆ లోడ్ సంబంధించి కూడా బులోరో వాహనానికి సంబంధించి కూడా లోడు పక్కకు జరిపి వాహనాన్ని అయితే ప్రస్తుతం అయితే క్లియర్ చేయడం జరిగింది. ఇది శంషాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ సాతంరాయ్ బస్ స్టాప్ వద్దనే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇది ఓవర్టేక్ చేసిన క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రధానంగా ప్రాథమికంగా పోలీసు అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. మరోపక్క అతను ఎవరైతే ఓవర్టేక్ చేసిన బులోరో వాహనం ఎవరైతే ఉన్నారో డ్రైవర్ ఉన్నారో అతన్ని పోలీసులు సంబంధించి కూడా అతన్ని అదుపులో తీసుకోవాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే చూస్తారు. ఎందుకంటే స్థానికంగా ఎమ్మడే జరిగిన వెంటనే కూడా అతను అక్కడి నుంచి పరారైనట్లు ఒక సమాచారం అందుతుంది. కాబట్టి అతన్ని అదుపులో తీసుకొని అతని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఏమన్నా ఉన్నారా లేదా అతనికి సంబంధించి వేగంతో మాత్రం వెళ్లి తర్వాత ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్డుపై అంటే ప్రయాణికులకు సంబంధించి కూడా వెయిట్ చూస్తున్న క్రమంలో ఈ బులోరో వాహనం ఢీకొనడంతో అక్కడికి మృతి చెందడంతో కూడా స్థానికంగా కొంతవరకు కలకలం అయితే రేపడం జరిగింది. అంటే గతంలో కూడా అనేక మార్లు అక్కడ ఉన్న స్థానికులు కూడా అంటే ఇటు అధికారులు చెప్పడం జరిగింది. కనీసం అక్కడ బారిగేట్లు లేకపోవడంతో అతివేగంగా ఈ వాహనాలు జాతీయ రహదారి కావడంతో అతివేగంగా వస్తున్నాయి, తర్వాత ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పి కూడా అధికారుల దృష్టికి తీసుకున్నప్పటికీ కొంతవరకు వాటిపై చర్యలు తీసుకోకపోవడం జరిగింది. చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా స్థానికులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇక్కడ ప్రమాదాలు జరగకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులను అయితే స్థానికులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. అయితే రమేష్, ఈ ఘటనలో ఇంకా ఎవరైనా గాయపడ్డారా? వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ఎందుకంటే 2 అక్కడికక్కడే మృతి చెందిన మహిళలు, అది కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్న మహిళలు అక్కడే ఉండడం, తర్వాత కొంతమంది ప్రయాణికులు మాత్రమే బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్న క్రమంలోనే ఈ బులోరో వాహనం అతివేగంగా ఓవర్టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మిగతా ఉన్న ప్రయాణికులు ఎవరైతే బస్ కోసం వెయిట్ చేస్తున్న ప్రయత్నం వెంటనే అది గమనించి అక్కడ నుంచి కొంత దూరం వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఇది వారిద్దరి పైకి కూడా బొలెరో వాహనం రావడంతో కూడా ఆ వాహనంతో అక్కడికక్కడే మరి కింద పడిపోవడం, తర్వాత బొలెరో వాహనం వారికి ఢీకొట్టడంతో కూడా మహిళలు అయితే మృతి చెందడం జరిగింది. కానీ ఈ ఘటనలో ఇద్దరు మాత్రమే మృతి చెందిన తెలుసు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతం లేరని కూడా ఒక సమాచారం ఉంటుంది. కానీ ఈ ఘటన పైన పూర్తిగా అక్కడున్న సీసీ కెమెరాల ఆధారంగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తామని చెప్పి కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. రమేష్, ఘటన సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? వారేం చెబుతున్నారు? స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే జాతీయ రహదారి ఈ రోజు ఉదయం సమయంలో కూడా అందరూ సాతంరాయి నుంచి కూడా ఎక్కువ మంది అక్కడ నుంచి ఉద్యోగ రీత్యా లేదా చదువు కోసం చెప్పి కూడా ఎక్కువ మంది అక్కడ నుంచి సాతంరాయి నుంచి శంషాబాద్ తర్వాత హైదరాబాద్ వైపు వస్తుంటారు. ఒకేసారి ఈ రోజు ఉదయం సమయంలో ఆఫీసు వెళ్లే క్రమంలోనే అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణికులు వెయిట్ చేస్తున్న క్రమంలో అతివేగంగా రావడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్పి స్థానికులు పోలీసులకైతే వెల్లడించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఓవర్టేక్ చేసే క్రమంలో అసలు డ్రైవర్ పరిస్థితి అంటే ఏ విధంగా ఉంది, అతను డ్రంక్ డ్రైవర్ లో మాత్రం నడిపించారా లేదా అతివేగంగా వచ్చి ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న కోణంలో అధికారులు చూస్తున్నారు. మరొక పక్క వెహికల్ సంబంధించి కూడా ఫిట్నెస్ కూడా ఉన్నదా లేదా అనేది కూడా ఈ అన్ని రకాల కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడైతే సాతంరాయి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగిందో ప్రమాదంలో మృతి చెందిన ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ ఘటనకు సంబంధించి జరిగిన దాంట్లో బొలెరో వాహనం డ్రైవర్ పైన కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఘటన అంటే ఏ విధంగా జరిగింది, తర్వాత ఎందుకు ఓవర్టేక్ చేయాల్సిన అవసరం వచ్చిందన్న కోణంలో ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసులకు సంబంధించి కూడా దర్యాప్తు ప్రస్తుతం చేస్తున్నారు. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా దర్యాప్తులో తెలియాలని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. రైట్, ధన్యవాదాలు రమేష్.